మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2-12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. జమ్మూ కశ్మీర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. శ్రీనగర్లోని నౌగాం పోలీస్ స్టేషన్ ఆవరణలో అర్ధరాత్రి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 12కు చేరింది. 30 మందికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు దాటికి శరీర భాగాలు ఛిద్రమైపోయాయి. దాదాపు 300 మీటర్ల దూరంలో శరీర భాగాలు దొరికాయి. ఘటనలో పోలీస్ స్టేషన్తో పాటు పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఫరీదాబాద్ లో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల శాంపిల్స్ ను సేకరిస్తూ ఉండగా బ్లాస్ట్ జరిగినట్లుగా అధికారులు చెబుతున్నారు. మృతులంతా పోలీసులు, ఫోరెన్సిక్ సిబ్బంది అని సమాచారం. ఇక పేలుడు ఘటనపై భద్రతా బలగాలు దర్యాప్తు చేపట్టాయి. మోర్ డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, ఢిల్లీలో పేలుడు ఘటనను మరవక ముందే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ నౌగాం పోలీస్ స్టేషన్ ఆవరణలో పేలుడు సంభవించింది. మృతుల సంఖ్య కూడా ఇప్పటివరకు అయితే 12గా తెలుస్తుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా? అలాగే గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? గాయపడిన వారి పరిస్థితి అయితే చాలా గందరగోళంగానే ఉంది. ఇప్పటికే 12కు సంఖ్య చేరింది. అంటే మొదట 7 చనిపోయారని ప్రకటించారు. ఇప్పుడు 12 మంది చనిపోయినట్టుగా తేల్చారు. కానీ ఇది ఉగ్రదాడి కాదని, ప్రమాదవశాత్తు జరిగిన పేలుడని అధికారులు ప్రాథమిక నివేదిక అయితే ఇచ్చారు. కానీ ఫరీదాబాద్ లో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల నమూనాలు పరీక్షిస్తుండగానే ఈ పేలుడు జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. అంటే ప్రస్తుతం అయితే భద్రతా దళాలు కానీ ఫోరెన్సిక్ నిపుణులు రంగంలోకి దిగారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో అంటే అక్కడ జరిగిన పేలుడు పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం, ఆ చుట్టుపక్కలకి 300 మీటర్ల వరకు కూడా ఆ పేలుడు వ్యాపించడంతో ప్రాణ నష్టం భారీగానే సంభవించిందని చెప్పొచ్చు. తక్షణమే అంబులెన్స్ కూడా ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. అంటే నైట్ పూట ఈ పేలుడు అంటే 11 నుంచి 11:30 ప్రాంతంలో పేలుడు ఘటన జరగడంతో ఇబ్బందికర పరిస్థితులు అయితే తలెత్తాయి. ఉదయం అయితే ప్రస్తుతం పెద్ద ఎత్తున ఆర్మీ కానీ మిగతా స్థానిక పోలీసులంతా రంగంలోకి దిగారు. ఉగ్రవాద కోణంలో కూడా ప్రస్తుతం అయితే విచారణ జరుపుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఐఈడి కారణంగా పేలుడు జరిగినట్లయితే తెలుస్తుంది. బ్లాస్ట్ కి జైషే మహమ్మద్ షాడో గ్రూప్ PAFF అంటే బాధ్యత గతంలో తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి అక్టోబర్ లోనే నౌగాంలో ఉగ్ర కదలికలు కూడా అక్కడ అంటే NIA గారి అధికారులు గుర్తించారు. అక్కడ బెదిరింపు పోస్టర్లు కూడా అంటించారు. వాటికి సంబంధించిన విషయం కూడా ప్రస్తుతం దర్యాప్తులో తేలనుంది. CCTV ఆధారంగా అప్పుడు 3 స్థానికులు కూడా పోలీసులు అరెస్టు విచారించారు. అంటే మౌల్వి ఇర్వాన్ అఫ్వాన్ అనే వ్యక్తి పాత్ర ఉందని అప్పుడు తేలింది. ఫరీదాబాద్ లోని ఆల్ ఫల్లాహ్ యూనివర్సిటీలో కూడా 2 డాక్టర్లు అరెస్ట్ చేసి 360 కిలోల అమ్మోనియం నైట్రేట్ ఐఈడి తయారు చేసే పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. పుల్వామాకు చెందిన డాక్టర్ను గుర్తించి 2900 కేజీల పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. సో ఇవన్నీ కూడా ఈ బ్లాస్ట్ కు లింక్ అయ్యే అంశాలు కాబట్టి అక్కడ అంటే మరి నమూనాలు పరీక్షిస్తుండగా జరిగిందా అక్కడ, లేదంటే వేరే అంటే మొన్న ఢిల్లీలో పేలుడు ఎర్రకోట సమీపంలో పేలుడు జరిగినట్టుగా ఇంకా వేరే ఏమన్నా ఉగ్ర కోణం ఉందన్న కోణంలో అయితే ప్రస్తుతం అయితే దర్యాప్తు జరుగుతుంది. కానీ ఎర్రకోట పేలుడు ఘటన మరొక ముందే ఈ జమ్మూ కాశ్మీర్ లో ప్రస్తుతం నౌగాం పోలీస్ స్టేషన్ ఆవరణలో జరిగిన పేలుడు మాత్రం మొత్తానికి తీవ్ర దిగ్భ్రాంతికి అయితే గురి చేసింది. ఇందులో పోలీసులే ఎక్కువ ఉండడం, పోలీస్ కుటుంబ సభ్యులే ఇందులో చనిపోవడం అయితే అధికారులను తీవ్ర దిగ్భ్రాంతికి అయితే గురి చేసిందని చెప్పొచ్చు. మరి పేలుడు ఘటన పైన అమిత్ షా వెంటనే అధికారులను ఆదేశించారు. అంటే అక్కడ క్షతగాత్రులకు వైద్యాలు కానీ మిగతా అంశాలను కూడా త్వరితగతిన వాళ్ళందరికీ సేవలు అందించాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అలాగే సేమ్ టైంలో ఖచ్చితంగా ఉగ్ర కదలికలు కూడా భారతదేశంలో రకరకాలుగా కనిపిస్తున్న నేపథ్యంలో ఉగ్ర కదలికలు ఏమైనా ఉన్నాయా, పేలుడు పదార్థాలకు సంబంధించి నమూనాలు పరీక్షించడానికే తీసుకొచ్చారా, లేదంటే కొత్త వ్యక్తులు ఏమైనా అక్కడ పేలుడు పదార్థాలు పెట్టి వెళ్లిన క్రమంలోనే పేలుడు జరిగిందా? సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రాథమిక రిపోర్ట్ లో తేలాల్సిన అవసరం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఫోరెన్సిక్ నిపుణులు కానీ స్థానికంగా ఉన్న NIA అధికారులు, దర్యాప్తు సంస్థలు అయితే రంగంలో దిగి ప్రస్తుతం అయితే ఎంక్వైరీ చేస్తున్నాయి. అంటే ఇంటెలిజెన్స్ కానీ రా రిపోర్ట్స్ ఆధారంగా ఇప్పటికే కొంతమంది అరెస్ట్ అయిన నేపథ్యంలో వాళ్ళ నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు. కాసేపటి తర్వాత అంటే మరో గంటన్నర తర్వాత ఇది ఫీల్డ్ ఎలా జరిగింది, ఉగ్ర కదలికలకు సంబంధించి ఉగ్ర కోణాలకు సంబంధించి కూడా అప్డేట్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది.
రైట్ నగేష్, ఇప్పటికే నౌగాంలో అక్టోబర్లోనే ఉగ్ర కదలికలను గుర్తించారు, బెదిరింపు పోస్టర్లు కూడా గుర్తించిన కేసుకి సంబంధించి దర్యాప్తు అయితే ఇంకా కొనసాగుతుంది, పలువురిని కూడా అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు జరిగిన బ్లాస్ట్లో కూడా ఉగ్రకోణం ఏ విధంగా ఉండబోతుంది అన్నట్టుగా కూడా పోలీసులు అయితే అంచనా వేస్తున్నారు. అంటే ఖచ్చితంగా అంటే ఐఈడి కారణంగా పేలుడు జరిగింది కాబట్టి ఈ ఉగ్ర వ్యవహారానికి సంబంధించి ఈ బ్లాస్ట్ కు దీనికి లింకప్ ఉన్న జైషే ఏ మహమ్మద్ షాడో గ్రూప్ పిఏఎఫ్ఎఫ్ బాధ్యత తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ క్రమంలో అంటే ఖచ్చితంగా పుల్వామా దాడి జరిగిన తర్వాత ఈ లింకులన్నీ కూడా బయటపడుతుండడంతో పుల్వామా దాడి జరిగిన కోణాన్ని కూడా ప్రస్తుతం పరిశీలిస్తున్న క్రమం. అప్పటికే అంటే వాళ్ళందరూ ఎన్కౌంటర్ లో చనిపోయినా కూడా స్లీపర్ సెల్స్ అనేవి ఇండియా మొత్తం భారతదేశం అంతా వ్యాపించి ఉన్న క్రమంలోనే ఈ పేలుడు జరుగుతున్నట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఇందులో హైదరాబాద్ కూడా లింక్ ఉండి హైదరాబాద్ నుంచి కూడా డాక్టర్ ని ఎన్ఐఏ అరెస్ట్ చేసి ఇప్పటికే ఏటీఎస్ అరెస్ట్ చేసి తీసుకెళ్లింది. ఈ క్రమంలో ముంబై గాని హైదరాబాద్, కోల్కతా ఈ ప్రధాన నగరాల్లో కూడా ఖచ్చితంగా స్లీపర్ సెల్స్ ఉండి ఉంటారన్న కోణం కూడా ప్రస్తుతం అయితే దర్యాప్తు జరుగుతోంది. ఎందుకంటే పుల్వామా ఎన్కౌంటర్ తర్వాత ఖచ్చితంగా ప్రతీకారం తీసుకోవాలని చెప్పి ఉగ్ర గ్రూపులు ఇప్పటికే భావిస్తున్నాయి. జైషే మహమ్మద్ గాని, లష్కర్ ఎ తోయిబా గాని చాలా సంస్థలు, ఉగ్ర సంస్థలు, నిషేధిత ఉగ్ర గ్రూపులో ఉన్న 30 సంస్థలు ఇప్పటికే పాకిస్తాన్ కు లింక్ అయి ఉన్నాయి. అంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ నౌగాం పోలీస్ స్టేషన్ లో జరిగిన పేలుడు కూడా అలాంటి లింక్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పి అధికారులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే భారీ ఎత్తున నైట్రోనియం, అమ్మోనియం పేలుడు పదార్థాలు అక్కడ ఉండడం, వాటి నమూనాలు పరిశీలిస్తున్న క్రమంలో పేలుడు జరగడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. మళ్ళీ నేను నైట్ 11 o'clock జరిగిన ఈ పేలుడు పలు అనుమానాలకైతే ఖచ్చితంగా దారితీస్తోంది. చాలా మంది అంటే 300 మీటర్ల వరకు కూడా పేలుడు వ్యాపించిందంటే ఎంత పెద్ద ఎత్తున తీవ్రత ఉన్న పేలుడు పదార్థాలు అక్కడ ఉన్నాయనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఆ పేలుడు పదార్థాలని అక్కడ ఉంచిన క్రమం ఏంటి, వాటిని పరీక్షించే క్రమంలో పేలుడు జరగడం ఇవన్నీ కూడా అనుమానాలకు దారితీస్తుంది. కూడా ఖచ్చితంగా పిఏఎఫ్ఎఫ్ గాని, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ గాని, లష్కర్ ఎ తోయిబా గాని ఇటువంటి సంస్థలకు లింకప్ అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పి అనుమానిస్తున్నారు. డాక్టర్ ఉమర్ మొన్న పేలుడు ఘటనలో ప్రధాన నిందితుడు కాబట్టి వాళ్ళకి సంబంధించిన స్లీపర్ సెల్స్ వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం అయితే మిగతా ఎవరైతే లింకప్ లో కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారో వాళ్ళ నుంచి కూడా ప్రస్తుతం అయితే వివరాలు అయితే పోలీసులు సేకరిస్తున్నారు. కాసేపటి తర్వాత ఈ పేలుడు ఘటనకు సంబంధించి ఎవరు బాధ్యులు అంటే ఆ ఉగ్రవాద గ్రూపుల నుంచి ఏమైనా ప్రకటన వస్తుందా, లేదంటే దర్యాప్తు అధికారులే ఈ గ్రూప్ కి లింకప్ ఉందని చెప్పి కూడా తేల్చే అవకాశం అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ నగేష్.